ఒకసారి మనకు బీజేపీ నేత కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు. సో కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అంటే బీజేపీ రేపు రాబోతున్నటువంటి ఎన్నికల స్ట్రాటజీ మేరకే ఈ రోజు ప్రైవేటీకరణ ఆపింది, కొద్ది రోజులు తాత్కాలికంగా ఆపింది అని చెప్పేసి నాగేష్ గారు అంటున్నారు కాంగ్రెస్ నుంచి. సో మీరేమంటారు? అమ్మన్యూస్ వాళ్ళకి నమస్కారం. స్టూడియోలో నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మిత్రుడు నాగేష్ చెప్పినట్టుగా బీజేపీ ఎన్నికల కోసమో లేకపోతే సొంత ప్రయోజనాల కోసమో ఎప్పుడు కూడా పాకులాడదు. బీజేపీ 2 ఎంపీల నుండి ఇవాళ 304 సింగిల్ డిజిట్ వచ్చిందంటే అది ఎలక్షన్ స్ట్రాటజీలో రాలేదు. పార్టీ వల్ల బీజేపీ పార్టీ ఏమి ఆలోచన చేసినా కూడా ఈ దేశం అభ్యున్నతి కోసం, ఈ దేశం బాగుపడాలన్న కోసం, ఏదైతే మా పార్టీ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ చెప్పినట్టుగా అంత్యోదయం కోసం, ఈ దేశ స్వతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలన్నటువంటి దృఢ లక్ష్యంతో మాత్రమే మా పార్టీ పనిచేస్తుంది. మా నాయకులు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు పనిచేస్తారు. మాకు ఒక లక్ష్యం ఉంది. నేనేదో ఎలక్షన్ గా గెలవడం కోసం పనిచేయట్లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మార్పు తీసుకురావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి. దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, ఈ దేశం ప్రపంచ దేశాలతో స్థానంలోకి నిలబెట్టాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ఎలక్షన్ స్ట్రాటజీ ఎక్కడ కూడా మేము చేయము, అది మెయింటైన్ చేయము. ఎలక్షన్ కోసం మా పార్టీ పనిచేయదు. అది నాగేష్ గారికి చెప్తా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ ఏ విషయం మాట్లాడాలన్నా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకోరు, ఏ కాగితాలు ఇవ్వాలన్నా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. వాళ్ళు చేసిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఆలోచన చేయదు, ఎన్నికల గురించి మాట్లాడదు, కేవలం ఏం కోసం. తర్వాత మీకు అన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ బీఆర్ఎస్ పార్టీ సంఖ్యలు గుర్తుకుంటాము. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బయటికి పోతున్నాము, స్టీల్ ప్లాంట్ నేనే కొట్టమని చెప్పేసి ఎందుకు చెప్పింది, ఎందుకు ప్రయత్నాలు చేసింది, ఫస్ట్ అది చెప్పాలి. వీళ్ళకి భయపడే తెలుగు ప్రజల మీద ఏదో ఎన్నికలు ఉన్నాయని కాదు, చేసినా కూడా కేంద్రం ఆలోచన చేసి చేస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల బాగు కోసమే తీసుకుంటారు. కాబట్టి అది చాలా పొరపాటు. టీఆర్ఎస్ పార్టీలో కూడా వెళ్ళాలి, ఏది చేయాలన్నా కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. మీ పని అయిపోయిందనే కదా మీరు ఇప్పుడు అన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీరు ఏదైతే మీరు చేసినటువంటి తప్పిదాలను పక్కదో పట్టించడం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు ఇక్కడ కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్, ఈ మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సీ విషయంలో కావచ్చు, అనేక విషయాలలో ఆ యొక్క ఈ విషయాలన్నీ మీద ప్రజల దృష్టిని మళ్లించడం కోసం భారతీయ జనతా పార్టీ మీద బురద జరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కుట్ర కేసులు పెడుతున్నారు తప్ప అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు?